ఇప్పుడు 4:30 అవుతుంది. అందరూ కూడా ఎర్లీగా ఈ సంతకి స్టార్ట్ అవుతారు. ఏ మందులు వాడకుండా చాలా జెన్యున్ గా పండించే పంటలు ఇవి. మా ఏజెన్సీ వాళ్ళు పండించుకున్న పంటని అమ్మడానికి అయితే తీసుకొస్తారు. ఈ సంత అనేది అల్లూరి డిస్టిక్ అరకు దగ్గర నుంచి 25 km అయితే ఉంటది. పాడేరు దగ్గర నుంచి 7 km అయితే ఉంటది. కుంపేట సంత. ఈ చుట్టుపక్కల 50కి పైగా గ్రామాలు అయితే ఉన్నాయి. ఈ సంత అనేది మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 6:30 వరకు అయితే ఉంటది. చలి ఇప్పుడే అంతలా ఉంటే డిసెంబర్ జనవరి నెలల్లో మామూలుగా ఉండదు. ఇంకా చలి ఎంత ఉన్నా గానీ పట్టించుకోకుండా సంతకి వస్తున్నారు. మార్కెట్ ని మా ఏజెన్సీ వాళ్ళు సంత అని అంటారు. ఈ మార్కెట్ అనేది వారానికి శనివారం రోజే జరుగుతుంది. కూరగాయలు అమ్మేవి ఏమైనా ఉంటే మా గిరిజనులు ఎర్లీగా వచ్చి అమ్మేస్తారు. అలాగే ఇంటికి కావాల్సిన సరుకులు కొనుక్కొని వెళ్తారు. మనం ఎర్లీ మార్నింగ్ విజిట్ చేసాం కదా, ఇప్పుడు ఆఫ్టర్నూన్ కూడా చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక అమ్మగారు అయితే పూలు అయితే రిటర్న్ తీసుకొస్తున్నారు. మార్నింగ్ తీసుకెళ్లి ఇప్పుడైతే రిటర్న్ తీసుకొచ్చేస్తున్నారు. సేల్ అయితే అవ్వలేదు అనుకుంటాను. సో మనం ఇప్పుడు ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాము. ఇదైతే కామెంపేట వెళ్ళే ఆటో స్టాండ్ అనమాట. రైట్ సైడ్ అయితే ఉంది. మనం ఇప్పుడు ఇంకా ముందుకెళ్ళి మార్కెట్ ని విజిట్ చేద్దాం. విజిట్ చేస్తూ వెళ్తున్నప్పుడు పక్కన అయితే ఒక అమ్మగారు అయితే ఏదో లాంగ్వేజ్ లో ఏం వీడియో చేస్తున్నాం అనేసేమో. దాని అర్థం అయితే నాకు తెలీదు. మీకు తెలుసుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే అక్క అయితే కూరగాయలు అయితే అమ్మేస్తున్నారు. అలా పైకి చూసుకున్నట్లయితే మా ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. హాయ్ చెప్పు సునీల్. హాయ్ చెప్పరా. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. ఫ్రెండ్స్, మనం ఈ కిందకి వెళ్ళినట్టయితే ఏలం బజార్ అనమాట. ఈ ప్లేస్ లో అయితే తక్కువ రేటుకి అయితే దొరుకుతుంది. అలా ముందుకెళ్ళి అయితే చూద్దాం ఏటేటు ఉన్నాయో. రైట్ సైడ్ చూసుకున్నట్లయితే డ్రెస్సులు అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ప్యాంట్లు అయితే ఉన్నాయి. ఇక్కడే బట్టలు తీసుకుని పక్కనే కుట్టు మిషన్ ఉంటది. ఇక్కడే కుట్టించేసుకోవచ్చు. రైట్ సైడ్ చూసుకున్నట్లయితే కుండలు, లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే బట్టలు ఉన్నాయి. అండ్ సో అన్ని కూడా ఈ సంతలో అయితే ఉంటది. చూడండి, ఇక్కడైతే తాతగారు ఇప్పుడే తిన్నారేమో, పడుకొని ఉన్నారు. ఇప్పుడు అలా కిందకి అయితే వెళ్దాం ఏటేటు ఉందో. ఫ్రెండ్స్, ఫస్ట్ మన వీడియోకి అయితే లైక్ చేసుకోండి. లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి అయితే రీచ్ అవుద్ది. మీరు దగ్గర ఈ ఊరే మాది. టేస్ట్ ఎలా ఉందో చెప్పు శివ. ఎంత ఒక మగ్గు 20? మాకు అలవాటు లేదు, తాగాం మేము. వద్దు. మా ఫ్రెండ్ టేస్ట్ చూసాక బాగుంది అన్నాడు. నేనే నార్మల్ గా తాగి టేస్ట్ ఎలా ఉందో చెప్పమన్నాను. మనం ఇప్పుడు చేపల దగ్గర అయితే వచ్చేసాం. చేపలు మార్కెట్ లో అతను ఫాలోయింగ్ చూస్తే మెంటల్ వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, మనమైతే చేపల మార్కెట్కి వచ్చాం. అన్న కేజీ ఎలాగా? ఎంత? 120. ఫ్రెండ్స్ చూడండి, ముక్కలు అయితే కొట్టేస్తున్నారు. అన్ని రకాల చేపలు అయితే ఉన్నాయి. నాకు అన్ని రకాల చేపల నేమ్స్ అయితే తెలీదు. మీకు వీడియో చూపించడం కోసం అనేసి చేపల మార్కెట్ అనేసి వచ్చాము. చేపల మార్కెట్ పక్కన అయితే మన కటింగ్ షాప్ అయితే ఉంది చిన్నది. శనివారం సంత దగ్గర వచ్చినట్టయితే ఇక్కడైతే రండి కటింగ్ చేసుకోవడానికి. బాయ్ బాయ్ చెప్పు మరి. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? చూపిస్తాం. కొత్త బిందెలు అయితే అమ్ముతున్నారు. కంచు బిందెలు, పెట్టెలు కూడా పక్కన ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎండు చేపలు అయితే ఉంది. ఈ ఎండు చేపల పులుసు అంటే నాకు చాలా ఇష్టం. ఈ పులుసు ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఈ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే కూరగాయలు అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే చీపురు అయితే ఉంది. ఫ్రంట్ లో వెళ్తున్న అమ్మగారు అయితే కావాల్సిన సరుకులు మొత్తం తీసుకుని వెళ్ళిపోతున్నారు. వారం సరిపడే సరుకులు ఈ సంతలో కొనేసుకుంటారు. మళ్ళీ వచ్చే శనివారం అయితే వస్తారు. మా ఇంట్లో మేము 3 ఉన్నాము. మాకు వారానికి సరిపడే సరుకులకు 1000 అలా అవుతుంది. మీ ఇంట్లో వారానికి సరిపడే సరుకులకు ఎంత అవుతుందో కామెంట్ చేయండి. ఏనా వ్యాపారం ఎలా ఉంది? అసలు అవలు అడిగిన లేడు. గాలి కూర్చున్న పొద్దు నుంచి తప్పదన్నా. మరి అప్పుడప్పుడు బేరాలు ఉండవు, మరి తప్పదు. ఇప్పుడు ఎలాగో నిలబట్టి ఎలాగో ఏం చేస్తామన్నా. మరి మార్నింగ్ నుంచి అంతేనా? ఏం బేరాలు లేవా? ఖర్చులు రాలేదు. ఇక్కడ అందరూ నాకన్నా చాలా తెలుగుగా మాట్లాడేస్తున్నారు. లోనా ఇప్పిద్దాంలే. లోనే కదా ఇప్పించేద్దాం. ఎంత? 50,000 సరిపోద్దేటి? 1,00,000 రూపాయలా? సరే ఇప్పిద్దాంలే. మరో వారం కలుద్దాం. బాయ్.
శ్రీ మోదకొండమ్మ వారి ఆలయం ముకుంపేట ఈ గుడి అయితే క్లోజ్లో ఉంది ప్రజెంట్. మేలో అయితే ప్రతి సంవత్సరం ఫెస్టివల్ అవుద్ది. అండ్ ఇక్కడ పక్కన చూసుకున్నట్లయితే ఆంజనేయ స్వామి, శివయ్య, గణపతి దేవుళ్ళు అయితే ఉన్నారు. ఇప్పుడు మనం బజార్ సైడ్ నుంచి అయితే వెళ్దాం. మనమైతే బంకు దగ్గర ఉన్నాము. ఈరోజు శనివారం కాబట్టి చాలా జనాలు అయితే ఉన్నారు, మామూలుగా లేదు. ఇప్పుడు ముందుగా అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనమైతే బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర అయితే ఉన్నాం. కింద చూసుకున్నట్లయితే ఇంటర్ కాలేజ్ హాస్టల్ అయితే ఉంది కిందన. అయితే క్రేజీ త్రిపుల్ నైన్ బిర్యానీ హబ్ దగ్గర అయితే ఉన్నాం. అక్క ఎలా ఉన్నారు, బాగున్నారా? మార్నింగ్ నుంచి బేరం ఎలా ఉంది? పాడి నుంచి రోజు వస్తున్నారా? వంట ఇక్కడేనా లేకపోతే వండుకొని తీసుకొస్తున్నారా? ఆ ఫ్రెండ్స్ చూడండి, మన వాళ్ళు అయితే పాడి నుంచి వండుకొని వస్తున్నారు. ఫ్రెండ్స్ చూడండి, ఇదేం బిర్యానీ? చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అంట. పాడేరులో అయితే ఓనర్ ఉన్నారు, అక్కడ వండుకొని ఇక్కడ తీసుకొస్తున్నారంట. మనం ఇప్పుడు అమ్మారెడ్డి మ్యాట్స్ షాప్ దగ్గర అయితే ఉన్నాము. మనకు తెలిసిన బావ అనమాట. బావా బేరం ఎలా ఉంది? ఏం లేదు మరి, డల్గా ఉంది. మార్నింగ్ నుంచి బేరం పర్లేదు కదా? పర్లేదు మరి, పర్లేదు. ఇక్కడ పక్కన చూసుకున్నట్టయితే ఆరెంజ్, నారింజ, యాపిల్స్ అయితే ఉన్నాయి. మా అన్నయ్య వాళ్ళు అయితే కొనేసుకుంటున్నారు. మా అన్నయ్య వాళ్ళు కేజీ అయితే తీసుకున్నారు నారింజ పళ్ళు. ఫ్రెండ్స్ వీడియో క్లిప్స్ అయితే కొన్ని డిలీట్ అయిపోయింది. ఈ వీడియోస్ రికార్డ్ చేసింది లాస్ట్ మంత్ అన్నమాట. నేనైతే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ పిల్లోడు ఛానల్ కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, నేను తప్పకుండా అయితే చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్, మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం.